విక్టరీ వెంకటేష్ కెరియర్లో సంక్రాంతికి రిలీజ్ అయిన టోటల్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1984 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా రక్త తిలకం. ఇందులో వెంకీకి జోడీగా అమల నటించారు. ఇది ఒక రీమేక్ మూవీ. దీనికి డైరెక్టర్ బి గోపాల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత సినిమా ప్రేమ. వెంకటేష్, రేవతి హీరోయిన్లుగా నటించారు. ఇది ఒక ప్రేమ కథా చిత్రం. 1989 జనవరి 12న వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకొని వెంకటేష్కి మంచి ఫాలోయింగ్ని పెంచింది. అలాగే ఆ తర్వాత వచ్చిన చంటి 1992 సంక్రాంతి బరిలో దిగింది. దీనికి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. ఇందులో వెంకటేష్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు. వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ఇక డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తీసిన పోకిరి రాజా 1995 పొంగల్కి రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ ద్విపాత్రామణయం చేశారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా ధర్మచక్రం 1996 జనవరి 13న రిలీజ్ అయింది. హీరోయిన్ ప్రేమ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే. డైరెక్టర్ సురేష్ కృష్ణ వెంకటేష్ని చాలా కొత్తగా చూపించారు. అలాగే మరో సినిమా చిన్నబ్బాయి 1997 జనవరి 10న వచ్చింది. ఈ సినిమా వెంకటేష్తో పాటు హీరోయిన్ రమ్యకృష్ణ, రౌళి నటించారు. అయితే కథ అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది. ఇక వెంకటేష్ కెరియర్లో రికార్డులని తిరగరాసిన సినిమా కలిసుందాంరా. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుని ఘన విజయం అందుకుంది. ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కించి డైరెక్టర్ కోడి రామకృష్ణ 2001 జనవరి 15న వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అందుకోలేకపోయింది. అలాగే మరో సినిమా లక్ష్మి 2006లో వచ్చిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా. ఇందులో వెంకటేష్ ఎనర్జెటిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక 2010లో వచ్చిన నమో వెంకటేశ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అలాగే 2012 సంక్రాంతికి వచ్చిన బాడీగార్డ్ యావరేజ్గా ఆడింది. ఇక 2013 సంక్రాంతి బరిలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఇది ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆ ఏడాది బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే 2015 సంక్రాంతికి వచ్చిన గోపాల సినిమాలో వెంకటేష్, పవన్లు తమ యాక్టింగ్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది ఈ సినిమా. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి వచ్చిన ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్ F2 వెంకీ కెరియర్లోనే తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇది ఆ ఏడాది సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ సినిమా. అలాగే మరో సినిమా సైంధవ్ 2024 సంక్రాంతికి వచ్చింది, కానీ డిజాస్టర్ అయ్యింది. ఇక 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు పైన కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక రీసెంట్గా 2026లో సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్లో క్యామియో రోల్లో నటించి మంచిగా ఆకట్టుకున్నారు. సినిమా మంచి సక్సెస్ అందుకుంది.